ఎందుకు పోలీసుల దౌర్జన్యం కాలు లేకుండా ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంది? పోలీసుల దౌర్జన్యం ఎందుకు పోలీసుల దౌర్జన్యం ఏం కాదు ఉండు, ఏం కాదు, ఏడోకి ఏం కాదు, ఉండు ఏం కాదు, ఉండు ఏం కాదు, కనీసం వాళ్ళ వైఫ్ పంపించండి సార్ లోపలికి. కనీసం వాళ్ళ వైఫ్ పంపించండి. పడిపోయిందంట. అక్కడ ఉందా కనీసం వందనాలు పోనీయండి, మేమన్నా మాట్లాడడానికి వస్తుంది. కనీసం మీడియా కూడా పోయినట్లయితే ఏదో ఆడ అన్న చెప్పన్నా మీరు అన్న చెప్తారు కానీ మీకు ఇబ్బంది అవుతుంది. మీకు స్టేటస్ ఉన్న ప్రాపర్టీస్ మీద వాళ్ళు ఎవరో చెప్తే మీరు కూడా ఎలా నా చెట్లు ఆపండి. ఫస్ట్ మీరు దండం పెడతాను చెప్పండి, చెప్పింది మీరు చేయండి. నిన్న నాపే ఆపడం కాదు, నన్ను పంపండి లోపలికి. లేదంటే మీ మంత్రులు ఎవరైనా పంపండి.
నా చెట్లు ఆపాలి. నాకు స్టేటస్కో ఉంది, పోలీస్ నాట్ ఇంటర్ఫేర్ ఉంది, రెవెన్యూ నాట్ ఇంటర్ఫేర్ రెవెన్యూ కూడా ఉంది. సిఐతో మాట్లాడండి, డీసీపీతో మాట్లాడండి, నాదన్నీ ఉన్నాయి అన్ని. మీరు చెప్పిన సార్ విన్నాను కదా. సార్ నమస్కారం, నేను కార్తికేయ మాట్లాడాను. నాకు చాలా ఉంది. మాట్లాడుతున్నాను కదా, నేను ఇక్కడ మేము బాదుర్గూడ విలేజ్ ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నారు సార్? మీరు ఇప్పుడు సార్ ఈధర్ మీరు మమ్మల్ని మీ దగ్గర రానియండి, మీరన్నా మా దగ్గరికి రండి సార్. మేము అక్కడ అందరూ మన ఇక్కడ ఆగినాం బాదుర్గూడ విలేజ్ గేట్ దగ్గర. మీరన్నా మా దగ్గరికి వస్తారు, మీరన్నా మీ దగ్గరికి వస్తారు, రెండు రోజులు ఉన్నాను. కానీ అవునన్నా ఆర్డర్ ఉండగా కూడా సరే సరే ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఆర్టీఓ గారు ఎక్కడ? హలో సార్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బాదుర్గూడ విలేజ్ గేట్ సార్. అంటే లైవ్ పోతుందా? Either I am allowed to come to you or can you please come here, sir? It is your right. కోర్టులో టైటిల్ డిస్ప్యూట్ పెండింగ్ ఉన్నాక మీకు ఎవరు అథారిటీ ఇచ్చారు? అందుకే సార్ మీతో నేను వాదించుకోవాలి. నేను ఆయనతోనే మాట్లాడదామని చూస్తాను. ఏడైనా కలెక్టర్ గారు ఎత్తారు, ఆయన ఫోన్ ఎత్తారు. అంటున్నామా గొడవలు మొత్తం కింద పడుతున్నాయి, అరుస్తున్నాయి పొద్దు నుంచి. సమాధానం చెప్పాలి సార్. నాకు కాకపోయినా రైతులకైనా సమాధానం చెప్పాలి. అరే స్టేటస్ కో ఉన్నదా లేదా? నిన్న రాత్రి వరకు హైకోర్టు స్టేటస్ కో ఉన్నదా? మీరు ఎవరు సార్ ల్యాండ్ కొనుక్కోవడానికి? హూ ఆర్ యూ? వాట్ అథారిటీ గివ్స్ యూ? మీ గవర్నమెంట్ ల్యాండ్ నేను చూపించిండ్రా? మరొక వైపు ఇక్కడ అంటే వాళ్ళు రైతులు అడిగినటువంటి డిమాండ్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ కావాలంటే కొంచెం ఊరోళ్ళందరూ నిర్బంధించి నాకు అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదన్న. ప్లీజ్ మీరు మాత్రం అర్థం చేసుకోవాలి సార్, దయచేసి. ఊరోళ్ళందరూ నిర్బంధించి మమ్మల్ని పట్టుకోవడం ఇదే పద్ధతి. నాని